అది కేసీఆర్ నిర్ణయమే. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజ్ కట్టాలని తీర్మానించిందంటూ చూస్తున్నాం. సో తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది. సాగునీటి అవసరాల రీత్యానే ప్రాజెక్ట్ రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా వ్యయం 60,000 కోట్లే. ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ మంత్రి ఈటెల జవాబులు అంటూ కూడా చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ను ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ కమిషన్ పిలవడం గల కారణాలు ఏంటి అనేది ఒకసారి నేను చెప్తా. దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా విషయాలు కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ప్రెసిడెంట్ రేసులో ఈటెల ఉన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఈటెలకు వస్తే ఇక్కడ కొంత బీసీ మూమెంట్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ దేశవ్యాప్త కులగణన జరుగుతూ ఉంది. సో దీనిలలో జనరల్గానే బీసీ యొక్క వాయిస్ చాలా బలంగా పోతుంది. కాబట్టి ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గతంలోనే ప్రకటించింది. కాబట్టి బీసీ కోణంలో ఈటెల రాజేందర్కు చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఆయన దూసుకుపోయేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ ఎరా అయిపోయింది. ఇంత ఈజీగా లేస్తారనైతే అనుకోవడానికి అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం చాలా దారుణంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళు కూడా లేస్తారనే అభిప్రాయం లేదు. ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ ఏంది, భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుగా ప్రెసిడెంట్గా ఈటెల రాజేందర్ అయిన అనుకోని కొంతమేర బీసీలందరూ కూడా ఏకమయ్యే అవకాశం ఉంటుంది, ఉద్యమకారులు ఏకమయ్యే అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా బీజేపీకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్గా రాకుండా ఉండడానికి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అనేది చాలా గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనేతలు, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి దోబూచులాడి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ రానియకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఈయనకు ప్రెసిడెంట్ రాకపోతే ఎవరో ఒకరు అనామకుడు బీజేపీ ప్రెసిడెంట్ అయితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇలాంటి వ్యక్తి అయిన అనుకోండి బీసీ సమాజం అంతా కూడా ఆయన వెంట ర్యాలీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ క్రమంలో ఈయనకు ప్రెసిడెంట్ రాకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు, బీజేపీలో ఒక గ్రూపు. దీనివల్ల కాంగ్రెస్కి లాభం అంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి కనబడతలేదు. సో ఇప్పుడు ఏంది, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రమాదకంగా తయారవుతున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే కీలకమైన వ్యక్తి కాకుండా నార్మల్ వ్యక్తిని కనుక ప్రెసిడెంట్ చేస్తే ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావచ్చు కదా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, అగ్రనేతల యొక్క ఆలోచన. మళ్ళీ అధికారులు రావచ్చు, మళ్ళీ మనం 10 సంవత్సరాలు పాటుగా ఏలొచ్చు అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. సో దానిలో బీజేపీ వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు, ఈటెలు అయితే ఖచ్చితంగా రాబోయే రోజులు ముఖ్యమంత్రి అసలు కానియొద్దు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు. సో ఇందుకోసమే ఈయన ప్రతిష్ట దిగజార్చడానికి కాళేశ్వరం కమిషన్లో ఈయనకు నోటీసులు ఇచ్చి విచారణ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ న్యూస్ అంతా కూడా నేషనల్కి వెళ్ళిపోతుంది. నేషనల్ వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అరే ఈయన కాళేశ్వరం కమిషన్లో ఉన్నారు కదా అనే కోణంలో ఈయనకు ప్రెసిడెంట్ ఇవ్వకుండా అప్పుడు హోల్డ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే రాసి పెట్టుకోండి మీరు, కాళేశ్వరం కమిషన్ ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ 400 పేజీల రిపోర్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. దానికి కేసీఆర్ పిలిచేది కానీ, ఈటెల పిలిచేది కానీ, హరీష్ రావు పిలిచేది కానీ లేదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు గతంలోనే. సో సడన్గా మళ్ళీ కాళేశ్వరం కమిషన్ గడువు పెంచారు, జూలై 31 వరకు ఇప్పటివరకు పెంచారు. ఆ గ్యాప్లోనే ఇలా ముగ్గురికి కూడా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఈటెలకి ఇచ్చి మిగతాలకి అయిపోతే ఎట్లా, అందుకే అందరికి కలిపి నోటీస్ ఇచ్చారు. ఇది ఆంతర్యం, దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అదే. ఇది చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ ఆ కేంద్ర నాయకత్వం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కొంచెమైనా మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది తెలుస్తుంది. సో ఇది జరుగుతున్నటువంటి విషయం, ఇది అసలు విషయం ఇది. సో ఇది ఆల్రెడీ గతంలో కూడా చెప్పిన మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు అలర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్